అందరికీ నమస్కారం. ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రం మొత్తం ఎదురు చూస్తుంది ఏంటంటే పులివెందుల జెడ్పీటీసీ ఎన్నికల్లో అసలు ఎవరు గెలుస్తారు, అసలు ఏం జరుగుతుంది అక్కడ అనేది అందరూ ఇప్పుడు హాట్ టాపిక్గా నడుస్తుంది. అన్ని న్యూస్ ఛానల్స్ కూడా పులివెందుల జెడ్పీటీసీనే హైలైట్ చేస్తున్నాయి. ఎందుకు అంటే పులివెందుల నియోజకవర్గం అనేది జగన్మోహన్ రెడ్డి గారి సొంత నియోజకవర్గం. పులివెందుల మండలం అనేది ఆ నియోజకవర్గంలో ఉన్న 7 మండలాల్లో ఒక మండలం. ఆ 7 మండలాల్లో కూడా పులివెందుల మండలం అనేది జగన్మోహన్ రెడ్డి గారి సొంత మండలం. ఆ సొంత మండలంలో జెడ్పీటీసీ ఉప ఎన్నికకి ఎన్నికల కమిషన్ ఆదేశాలు జారీ చేయటం, అదేవిధంగా 11 మంది నామినేషన్లు వేశారు. ఒంటిమిట్టలో కూడా 11 మంది వేశారు. అయితే దీన్ని చాలా ప్రతిష్టాత్మకంగా తెలుగుదేశం పార్టీ తీసుకుంది. అదేవిధంగా ఎట్టి పరిస్థితుల్లో జెడ్పీటీసీ గెలవాలి అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భావిస్తున్నటువంటి పరిస్థితి. ఈ పులివెందుల జెడ్పీటీసీ ఎన్నిక 1995లో ఏకగ్రీవం అయింది, 2001లో ఏకగ్రీవం అయింది, 2006లో ఏకగ్రీవం అయింది, 2013లో, 2021లో ఈ 5 ఎన్నికల్లో ఏకగ్రీవమే అయింది. అంటే వీళ్ళు దాదాపుగా ఓటేసింది 1990 ఆ ప్రాంతంలో వేశారు. 35 సంవత్సరాల తర్వాత పులివెందుల ప్రజలకి జెడ్పీటీసీ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకునే సమయం వచ్చింది. అంటే మరి వైఎస్ కుటుంబం మీద భయంతో అక్కడ ఎవరో ఎదురుగా నామినేషన్ వేయరో, లేకపోతే నామినేషన్ వేసే వాళ్ళని వైఎస్ కుటుంబం కొనేసిద్దో తెలియదు. కానీ గత 35 సంవత్సరాలుగా పులివెందులలో జెడ్పీటీసీ ఎన్నిక ఏకగ్రీవం. ఈసారి మాత్రం జెడ్పీటీసీ ఉప ఎన్నికకి నోటిఫికేషన్ రావటం, తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా బీటెక్ రవి గారి భార్య మారెడ్డి లతారెడ్డి గారిని ఎంపిక చేయటం. సో ఇది చాలా ఆ నియోజకవర్గంలో ఆ జనాలందరిలో విపరీతంగా అవినాష్ రెడ్డి ఓ పక్క నుంచి తిరుగుతున్నాడు, వైఎస్ఆర్సీపీలో ఉన్న సీనియర్ నాయకులు తిరుగుతున్నారు. ప్రతి ఊరు మొత్తం 20 ఊళ్ళు ఉన్నాయి ఈ మండలంలో. వాటిలో 7 రెవెన్యూ గ్రామాలు, 3 నాన్ రెవెన్యూ గ్రామాలు. ఈ 20 విలేజ్లని రేపు 12వ తారీఖు జరగబోతున్న ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లో మేము గెలవాలని చెప్పి అందరూ తిరుగుతున్నటువంటి పరిస్థితి. తెలుగుదేశం పార్టీకి సంబంధించి మంత్రులు కూడా అక్కడ ప్రచారం చేస్తున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి అవినాష్ రెడ్డి, పెద్దారెడ్డి ఇట్లాగా సీనియర్ మోస్ట్ వైఎస్ఆర్సీపీ నాయకులు వెళ్ళి అక్కడ ప్రచారం చేస్తున్నటువంటి పరిస్థితి. ఈ బైపోల్లో ఎవరు గెలుస్తారని మీరు అనుకుంటున్నారో కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇక్కడ మొత్తం ఓట్లు 10,400 ఉన్నాయి. రైట్ నౌ ఇప్పటికిప్పుడు 3,500 ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీకి పడతాయి, 4,500 ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీకి పడతాయి. ఈ మొత్తం లెక్కేస్తే 8,000. ఇంకా ఏది డిసైడ్ అవ్వని వాళ్ళు 2,400 మంది ఉన్నారు. ఈ 2,400 మందే అక్కడ ఎలక్షన్ని డిసైడ్ చేయబోతున్నారు. తెలుగుదేశం పార్టీకి సంబంధించి బీటెక్ రవి గారి మాటలు విని ప్రభుత్వం అండ చూసుకొని కొంతమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎంపీపీలు, ఎంపీటీసీలు కూడా తెలుగుదేశం పార్టీలో జాయిన్ అవుతున్నటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. మరి వైసీపీలో జాయిన్ అయిన తెలుగుదేశం వాళ్ళు ఎవరిని ఇప్పటివరకు అయితే చూడలే. ఈ ప్రభుత్వం పైన ఉండడం, ఈ ప్రభుత్వం అధికారంలో ఉండడం తెలుగుదేశం పార్టీది, అది కూటమికి బాగా కలిసి వచ్చేటువంటి అంశంలాగా పులివెందులలో మారిందనే చెప్పాలి. ఈ 2,400 ఓట్లు ఏదైతే ఉన్నాయో న్యూట్రల్గా, ఈ ఓట్లని ఎలా మ్యానిపులేట్ చేస్తారు, ఎవరు మ్యానిపులేట్ చేస్తారు, ఎవరు వాళ్ళు వశం చేసుకోవడానికి ట్రై చేస్తారు అనేది మాత్రం సస్పెన్స్లో ఉంది. ఆ 2,400 మంది ఎటు తిరుగుతారో వాళ్ళదే విజయం అవుతుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ ఇది కానీ ఓడిపోతే రేపు ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా జరగబోతున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో విపరీతమైన ప్రభావం పడుతుంది. సొంత మండలం జెడ్పీటీసీనే గెలిపించుకోలేదు జగన్మోహన్ రెడ్డి. ఇక రాష్ట్రంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు స్థానిక సంస్థల్లో ఏమాత్రం వాళ్ళు పోటీ పడతారనేది మనం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ఇక్కడ తెలుగుదేశం పార్టీ ఓడిపోయినా తెలుగుదేశానికి నష్టం లేదు. ఎందుకంటే ఎప్పటి నుంచో అక్కడ ఏకగ్రీవంగా జరుగుతున్న దగ్గర బీటెక్ రవి గారు వాళ్ళ వైఫ్ని నిలబెట్టి అక్కడ ఎలక్షన్ జరిపించి అక్కడ జనాలకి ఓటేసే అవకాశం కల్పించారు. ఇక దీంతోపాటు ఈ 11 మందిలో వైఎస్ వివేకానందరెడ్డి హత్యలో నిందితుడిగా ఉన్నటువంటి వ్యక్తులు కూడా నామినేషన్లు వేయటం జరిగింది. ఓకే, ఈ మారెడ్డి లతారెడ్డి గారికి
ఓట్లు ఎక్కువగా పడి ఆవిడ గెలిచే అవకాశమే బేసిక్ ఎక్కువ కనపడుతుంది. 2400 న్యూట్రల్గా ఉన్న వాళ్ళు ఎప్పుడూ ప్రభుత్వం వైపే చూస్తారు. ప్రభుత్వం ఆల్రెడీ అధికారంలో ఉంది కదా, వీళ్ళకి ఇస్తే, అధికారం ఇస్తే ఏదన్నా మార్పు రావాలి అనే విషయం అయితే అక్కడ స్పష్టంగా కనపడుతుంది జనాల్లో. సరే, రేపు 12వ తారీఖు ఎలక్షన్ జరుగుతాయి, తర్వాత రిజల్ట్స్ వస్తాయి. అప్పుడు మనం ఏం జరిగింది, ఏంటి, ఎలా జరిగింది అనేది ఆ ఎలక్షన్ రిజల్ట్ని కూడా ఇంకో వీడియోలో విశ్లేషించే ప్రయత్నం చేద్దాం. మీ యొక్క అమూల్యమైన సలహాలు సూచనలు ఏమైనా ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. నమస్కారం.